ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలేదు, ఏం చేస్తున్నావు ఈ తింగరదానికి కూడా అర్థం కాలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ పిలిచాడని హడావుడిగా బయలుదేరేసాం ట్రైన్ ఎక్కేసి తిరుపతిలోని. నన్ను మాత్రం పక్క నుంచి వీడు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడండి. మా వాడికి ఇంకా నిద్ర తప్పితే వేరే లోకమే లేదు. ఇక డైరెక్ట్గా ఎప్పటిలాగానే అలిపిరించి అయితే స్టార్ట్ చేసాం, చిన్న ఫార్మాలిటీస్ ఉంటే పూర్తి చేసుకొని. ఒకటైతే మాత్రం ఇక్కడ మాత్రం ఎంతో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనే వారానికి 2 సార్లు అయినా నెలకు 2 సార్లు అయినా నాకు అవకాశం దొరికినప్పుడల్లా వస్తూ ఉంటాను. ఇలా నేను సరదాగా ఇక్కడికి వచ్చాను. తెలుసు కదా ఇదేందో మీకు. ఇక్కడ మోకాలు పెడితేనంట దీని లోపల ఈ రాయికి ఉన్న ప్రత్యేకతను బట్టి మన మోకాల నొప్పులన్నీ తగ్గిపోతాయంట. అలా ఇంకా కొంచెం ముందుకు పోగలగానే మన బాస్ అయితే వచ్చేసారు. మన బాస్ని కొంచెం సేపు చూసుకొని ఇంకా అలా బయలుదేరేసాం. ఏదైనా కానీ తిరుపతి వస్తే ఆ వైబ్సే వేరు, మామూలుగా ఉండదు. జంతువులతో ఆనందంగా ఆడుకుంటూ తిరుగుతూ ప్రశాంతంగా అసలు చాలా బాగుంటుంది తిరుపతి అయితే. నేనైతే ఈ సంవత్సరంలో 2వ సారి తిరుపతి వెళ్తాం, ఎందుకంటే నా ప్రశాంతత ఇక్కడే దొరికిద్ది. ఎంతో నాకు చాలా నచ్చే ప్లేస్ ఉంటుంది తిరుపతి అంటే అంట. దారిలో వెళ్తూ ఉంటే ఈ పిచ్చిదాన్ని మాత్రం చూశాను. ఎంతో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని వీడియో తీశాను. దేవుణ్ణి తప్ప అన్ని రకాల చెట్లన్నీ ఫోటోలు తెచ్చింది. డైరెక్ట్గా దర్శనానికి అయితే బయలుదేరేసాము. ముందుగా ఉన్న మన వరాహస్వామిని అయితే దర్శనం చేసుకొని బయలుదేరాలని చెప్పేసి వరాహస్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. క్యూలో మాత్రం పెద్ద అసలు వరాహస్వామి దగ్గరే ఎక్కువ జనాలు అయితే ఉన్నారు. నేను వాడు అయితే అసలు ఎంతో కష్టపడి తిరుపతి లైన్లోకి అయితే ఇక బయలుదేరేసాం. గోవిందా గోవిందా అని చెప్పుకుంటే ఎంతో ఆనందంగా, అసలు మామూలుగా లేదు. తిరుపతిలో చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని లడ్డూలు అయితే తీసుకున్నాము. ఇక మళ్ళీ నైట్ కూడా దర్శనం చేసుకొని ఇక ప్రశాంతంగా కాసేపు తిరుపతిలో చూశాను. ఏదైనా తిరుపతిలో ఉన్న ప్రశాంతత ఎక్కడ దొరకదు, నిజం చెప్తున్నాను. ఎంత మాత్రం మనకు అనుగ్రహమా తిరుపతి దర్శనం అవ్వాలంటే ఆయన రాసి పెట్టున్నాను.